నది నిండా నీళ్లు ఉంటాయి, ఎండిపోయిన పొలాలు ఉంటాయి. ఈ నీళ్లు ఆ పొలం దగ్గరికి వెళ్ళాలంటే తగినటువంటి ఏర్పాటు చేయడమే ఇరిగేషన్. దీనికి కోట్లకి కోట్ల డబ్బులు కావాలి, పకడ్బందీ ప్రణాళిక కావాలి, నాయకులకి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి మాత్రమే ఉన్నది తప్పించి చిత్తశుద్ధి కరువైంది. అప్పనంగా వచ్చే డబ్బుల మీద ఉన్న ఆశ ప్రజలకి మంచి చేయాలన్నటువంటి దానికి దూరం అవుతున్నటువంటి దశలో సుదీర్ఘకాలం పాటు 100 రూపాయలు పని చేయాల్సిన చోట 20 రూపాయలతో సరిపుచ్చి 200 రూపాయల ప్రచారాలు మాత్రం చేసుకున్నారు. ఇప్పుడు దాని పరిష్కారంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తితే ఆ నీళ్ళన్నీ సముద్రంలోకే పోతాయి. అట్లాగే గోదావరి దగ్గర గేట్లు ఎత్తితే నేరుగా వెళ్ళి సముద్రంలోకే పోతాయి. ఇప్పుడు అక్కడ పోలవరం కడుతున్నారు కాబట్టి అయినా సముద్రంలోకి పోయే నీళ్ళు బోల్డ్ అంత ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ ఏం చెప్తుంది? నదులు అనుసంధానం. చంద్రబాబు గారు ఏమంటారు? కృష్ణానదికి అనుసంధానం చేస్తున్నాం గోదావరిని, ఇట్లాగే చెప్తూ ఉంటారు. అంటే నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అందులో గోదావరి కావేరీల యొక్క అనుసంధానానికి సంబంధించి నిన్న కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం చందమైపోయింది రాష్ట్ర అధికార యంత్రాంగం పరిస్థితి. కాన్ఫరెన్స్ నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం, అందులో పార్టిసిపేట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాయిస్ సరిగ్గా లేదన్న పేరుతో టెక్నాలజికల్గా ఈ రోజుల్లో కూడా వాయిస్ సరిగ్గా లేదంటారా అంటే వాయిస్ సరిగ్గా కావాలని వినిపించలేదు రాష్ట్ర ప్రభుత్వం. వినిపించకుండా అది టెక్నికల్ ప్రాబ్లం అంటే సరే మీ రిపోర్ట్లు పంపించండి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కావేరీకి ఈ గోదావరి నీళ్ళని తీసుకెళ్లడం వద్దు అంటేనేమో మోడీ సర్కార్ కోపం వస్తే వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి, అలాగని ఇస్తేనేమో ఇక్కడ భవిష్యత్తులో అదొక ప్రిసీడియం అయిపోయి ఒకసారి ఫస్ట్ టైం మనం ఒప్పుకుంటే ఇవాళ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది కాబట్టి ఎవరు మాట్లాడారు. రేపు పొద్దున్న 4 రోజులు పోయాక లెక్కేసినప్పుడు అసలు ఆంధ్ర నీళ్ళు గోదావరి నీళ్ళు తీసుకెళ్ళి నువ్వెట్టిచ్చావు, కావేరీకి ఎవరిని అడిగిచ్చావు అని చెప్పి రేపు పొద్దున గొడవ చేస్తారు. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి అడుగుపడింది. గోదావరిలో నీళ్లు లేవు, కావేరీలకి అనుసంధానం ఎలా అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా ప్రశ్నిస్తోంది.